ఈ నెలలో యూదులు పశ్చాత్తాపడతారు, ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు. ప్రత్యేకంగా ఈ నెలలో ప్రతిరోజు షోఫార్ ఊదుతారు, అంటే గొర్రె కొమ్ముతో చేసిన కొమ్ముబూర ఊదుతారు. దీని శబ్దం ప్రజలను మేల్కొలిపి తమ పాపాలను గుర్తు చేసి దేవుని వైపుకు తిరగమని పిలుస్తోంది. అలాగే వాళ్ళు సెలికోట్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇవి దేవుని క్షమాపణను కోరుతూ చేసే ప్రార్థనలు. ఎలూల్ నెల యూదుల చరిత్రలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. దీనికి బైబిల్ ఆధారాలు కూడా ఉన్నాయి. మోషే ఇశ్రాయేలీల తరపున దేవుని క్షమాపణ కోరుతూ మూడోసారి సీనాయి పర్వతం ఎక్కాడు. చరిత్ర ప్రకారం మోషే మూడవసారి పర్వతం ఎక్కింది సరిగ్గా ఈ ఎలూల్ నెల మొదటి రోజున. అక్కడే మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ప్రజల పాపాలకు క్షమాపణ అడిగాడు. ఈ 40 రోజుల ప్రార్థన పూర్తయ్యాక మోషే పర్వతం నుండి దిగి వచ్చిన రోజు యోమ్ కిప్పూర్, తిష్రీ నెల 10వ రోజు. అదే రోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించాడు మరియు మోషేకు కొత్త రాతి పలకలను అందించాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ఈ విషయాలను మనం గమనించవచ్చు. అందుకే యూదులు ఎలూల్ నెలను దేవుడు తమకు దగ్గరగా ఉండే సమయం అని నమ్ముతారు. ఆయన క్షమించడానికి, కనికరం చూపడానికి సిద్ధంగా ఉంటాడని భావిస్తారు. ఇది దేవుని దయ, ప్రేమను గుర్తు చేసే ప్రత్యేకమైన నెల. ఎలూల్ నెల 10వ రోజు. జలప్రలయం తర్వాత నోవహు కిటికీ తెరిచి ఒక కాకిని బయటికి పంపిన సంఘటన ఈ రోజే జరిగింది. ఇది ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నప్పటికీ సెడర్ ఓలం రబ్బా మరియు మిడ్రాష్ రబ్బా వంటి రబ్బీని గ్రంథాలు దీన్ని ఎలూల్ 10గా పేర్కొన్నారు. నీటి స్థాయి తగ్గిందా అని చూడడానికి కాకిని పంపారు, కానీ అది తిరిగి రాలేదు. ఇది జలప్రలయం ముగిసింది అనడానికి మొదటి సంకేతం. ఎలూల్ 17వ రోజు. నోవాహు మొదటిసారి పావురాన్ని పంపిన రోజు ఇది. ఆదికాండము 8వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయం ఉంటుంది. మిడ్రాషిం వంటి గ్రంథాలు దీన్ని ఎలూల్ 17గా నిర్ధారించాయి. పావురం తిరిగి వచ్చింది అంటే భూమి మీద జలప్రలయం ఇంకా తగ్గలేదని అర్థం. ఎలూల్ 23వ రోజు. నోవాహు పావురాన్ని మళ్లీ పంపి అది ఆలివ్ కొమ్మతో తిరిగి వచ్చిన సంఘటన ఈ రోజే జరిగింది. ఇది ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. యూదుల సాంప్రదాయం దీన్ని ఎలూల్ 23గా నిర్ణయించింది. ఆలివ్ కొమ్మ భూమి పొడిగా మారిందని సూచిస్తుంది. ఇది శాంతికి, పునరుద్ధరణకు, దేవుని దయకు గుర్తు. ఎలూల్ 25వ రోజు. యెరూషలేము గోడ నిర్మాణం. నెహెమ్యా గ్రంథంలో యెరూషలేము గోడ నిర్మాణం ఎలూల్ నెలలోనే పూర్తయిందని మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. ఇది దేవుని సహాయంతో ఒక గొప్ప కార్యం పూర్తవడానికి గుర్తు. ఏలూల్ 27. 1614లో ఫ్రాంక్ఫర్ట్ నుండి యూదులను బహిష్కరించిన సంఘటన ఈ రోజే జరిగింది. విన్సెంట్ ఫెట్మిల్స్ నాయకత్వంలో యూదులపై జరిగిన దాడి ఫలితంగా సెప్టెంబర్ 22, 1614 అంటే ఏలూల్ నెల 27వ తారీఖున ఇది జరిగింది. 2 సంవత్సరాల తర్వాత 1616లో యూదులను తిరిగి అనుమతించారు. ఈ రోజును పూరిం వింజ్ గా గుర్తు చేసుకుంటారు. ఇది యూదుల చరిత్రలో ఒక దుర్ఘటనగా పరిగణించబడుతుంది.